జయంతి క్షణం సేపు ఆలోచించి వచ్చి కూర్చుంది. ప్రకాశం డ్రైవ్ చేస్తున్నాడు. జయంతి మళ్ళీ ఆలోచనలోకి జారిపోయింది. మీకభ్యంతరం లేకపోతే నా రూమ్ ఇక్కడే. ఒక కప్పు కాఫీ తాగి వెడుదురుగాని. పరధ్యానంగా ఉన్న జయంతి సమాధానం చెప్పలేదు. ప్రకాశం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు. కారు తెల్లగా చిన్నగా ఉన్న ఓ డాబా ముందు వచ్చి ఆగింది. అదేమిటి? అంది జయంతి ఆశ్చర్యంగా. మా ఇల్లు. ఓ అరకప్పుడు కాఫీ తాగి వెడుదురుగాని. జయంతి సందేహంగా చూస్తూ కూర్చుంది. దిగండి, పర్వాలేదు. నేను అదృష్టంగా భావిస్తున్నదాన్ని. మీరు అనవసర భయాల్లో నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు. జయంతి దిగి లోపలికి వచ్చింది. గది కంటే పెద్దగా, హాలు కంటే చిన్నగా ఉన్న రూమ్. టేబుల్, మంచం, గోడకున్న అలమారాల్లో నీట్గా పెట్టుకున్న పుస్తకాలు యజమాని వ్యక్తిత్వాన్ని, వాటికి చైతన్యాన్నంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రకాశం గోడకున్న ఫ్లాస్క్ తీసి బోయిని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. అరే, ఇదేమిటి? మోకాళ్ళ మీద గెడ్డం ఆంచుకుని చూస్తున్నదల్లా తన ఫోటోని చూసి తెల్లబోయింది. ప్రకాశం గిరుక్కున వెనక్కు తిరిగి చూసి వెంటనే సర్దుకుంటూ, ఓ అదా! హిమాయత్ నగర్ దగ్గర ఆ రోజు పిక్నిక్కి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా నేను తీసుకున్నాను. ఎంత ధైర్యం? మొహంలో కోపం కనిపిస్తుండగా అంది. అందమైన వస్తువుని ఆరాధించటంలో ధైర్యం ప్రసక్తి ఏం లేదు. మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ ఫోటో మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ వెనక ప్రెజెంటెడ్ బై ప్రకాశం అని వ్రాసి గాని ఇవ్వను. ఈ ఫోటో ఇక్కడ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరూ చూడరు. అసలు దాని స్థానం నా పెట్టెలో ఉదయం ఎందుకో సర్దుతూ తీసి టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను. అందాన్ని పొందాలంటే అదృష్టం కావాలి. ఆరాధించటానికి టైం ఉంటే చాలనుకుంటాను అన్నాడు. బాయ్ కాఫీ తీసుకురావటంతో ప్రసంగం ఆగిపోయింది. చెప్పండి, ఇంకేమిటి విశేషాలు? శివరాం ఈ మధ్య కలిశాడా? కాఫీ కప్పు అందిస్తూ అడిగాడు. జయంతి కనుబోయలు ముడుచుకున్నాయి. మొహం కూడా ముకుళించుకుంది. ఇంత క్రితమే కనిపించాడు అంది ముభావంగా. ఏం, మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఏమైనా వచ్చిందా? ఎందుకలా అడుగుతున్నారు? శివరామే పేరు చెప్పగానే మీ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు మారింది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలుసు. జయంతి నిట్టూరుస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పగలరా అంది. నాకు తెలిసినంత వరకు మన స్థితిగతులతో ప్రమేయం లేకుండా అన్ని వేళలా మన మనసుని అర్థం చేసుకోగలిగిన, అవసరంలో ఆదుకోవటానికి సిద్ధపడే మనిషిని స్నేహితుడని చెప్పుకోవచ్చు. అయితే నాకు శివరాం స్నేహితుడు కాడు. అంటే? ఇంత క్రితమే నేను సహాయం అడిగితే కాదన్నాడు. నిజంగా చెయ్యటానికి ఎంత ధైర్యం? ఇంతకీ ఏమిటా సహాయం? జయంతి జవాబు చెప్పలేదు. చెప్పండి, పోనీ అతను చెయ్యలేని పరిస్థితిలో ఉండి నేను చేయగలిగిన స్థితిలో ఉన్నానేమో.
జయంతి అతన్ని పరీక్షగా చూసింది. చెప్పండి, భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, నేను మీకు సహాయం చేయటంలో మీకేం ఆపద రాకుండా కూడా చూడగలను. ఈ ఊరు నుంచి పంపేసి నన్నెక్కడైనా ఓ 10 రోజుల పాటు దాచి ఉంచగలరా? ప్రకాశం తెల్లబోయినట్టు చూశాడు. ఎక్కడికైనా సరే, కానీ నా ఉనికి ఎవ్వరికీ తెలియకూడదు. అతనింకా అలాగే చూస్తున్నాడు. ఎందుకు? ఏమైంది? అవన్నీ నేనిప్పుడు చెప్పలేను. తర్వాత మెల్లగా చెప్తాను. ఏం మాట్లాడరేం? ప్రకాశం ఇప్పటికి తేరుకున్నాడు. మీరంతగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రి ట్రైన్ ఎక్కి మిమ్మల్ని బెంగళూరుని పంపించగలను. జయంతి క్షణం సేపు ఆలోచించింది. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేసినట్టు, దయ ఉంచి వెంటనే ఆ ప్రయత్నం చెయ్యండి. ట్రైన్ ఎన్నింటికి ఉంది? అంది. మీరు నిజంగానే చెప్తున్నారా? ప్రకాశం అనుమానంగా చూశాడు. నిజంగా, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. కొద్ది రోజులు నేనక్కడుండి, అసలు చచ్చిపోయింది బ్రతికి ఉంది కూడా ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా రేఖారానికి. ప్రకాశానికి సగం అర్థమైంది. కారణం ఏమిటో తెలియదు కానీ జయంతి రాజశేఖరం నుంచి పారిపోవాలనుకుంటుంది. అందుకే బహుశా శివరాం ఒప్పుకొని ఉండకపోవచ్చు. చెప్పండి, మీరు నన్ను దాచగలరా? దాచగలను. మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. కానీ నా దగ్గర డబ్బు లేదు. నాన్సెన్స్. డబ్బు గురించి కాదు, నా గురించా? నేనిది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు నమ్మకపోతే నేను సవ్యంగా వ్రాసి ఇమ్మంటే ఇస్తాను. ఇదంతా కేవలం నా ప్రోద్బలమేనని, ఇందులో మీకేం భాగం లేదని. థ్యాంక్స్, వద్దు, మీ మాట చాలు. ప్రకాశం టేబుల్ దగ్గరికి వచ్చి ట్రైన్ గైడ్ తీసి చూశాడు. 3:30కి ట్రైన్ ఉంది, కాచిగూడ నుంచి. దానికి పంపే ఏర్పాటు చేయగలరా? అంది. చేయగలను. చేతి వాచి చూసుకొని, ఇంకా చాలా టైం ఉంది, నేనిప్పుడే బజారుకు వెళ్ళి వస్తాను అన్నాడు. బజారుకెందుకు? మీకు కావలసిన అవసరమైన సామాన్లు తీసుకొస్తాను. ఓ, జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. త్వరగా వచ్చేస్తాను. ఈ లోపల మీరింకా బాగా ఆలోచించుకోండి. చివరి నిమిషంలో మీరు కాదన్నా నేనేమి అనుకోను. ఈ క్షణం నుంచి నేను మీకు స్నేహితుడిని అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్. ప్రకాశం వెళ్ళబోతూ క్షణం ఆపి, బై మీరేమీ అనుకోనంటే అని ఆగిపోయాడు. చెప్పండి. నేను గదికి బయట తాళం వేసి వెడతాను. సాయంత్రం కాబట్టి సహజంగా ఎవరైనా రావచ్చు. మిమ్మల్ని ఇలా ఒంటరిగా నా గదిలో చూస్తే. సరే సరే అంది జయంతి. ప్రకాశం బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాను? ఇది సరైందేనా? ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా అనిపించసాగింది మనసులో. కానీ ఇంతకంటే ఇంకో మార్గం లేదు. బెంగుళూరు వెళ్ళిపోతే అక్కడేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. మెల్లగా సునందకి మాత్రం ఉత్తరం రాయవచ్చు అనుకుంది జయంతి. దాదాపు గంట అవుతుండగా ప్రకాశం
తిరిగి వచ్చాడు. వెంట చాలా ప్యాకెట్లున్నాయి. తాళం తీసి లోపలికి వస్తూ, చెప్పండి, అభిప్రాయం మార్చుకున్నారా అన్నాడు. లేదు లేదు, దృఢంగా తల ఊపింది. ఆల్ రైట్, మీకింకో కప్పు కాఫీ తాగేయండి, నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను. ఇన్ని ఉన్నాయా, ఏమిటవన్నీ? సందేహంగా చూస్తూ అంది. ఆడవాళ్ళ అవసరాలంటే మాటలా? ప్రకాశం నవ్వాడు. ప్రకాశం వచ్చేటప్పుడు వెంట టాక్సీ తీసుకొచ్చాడు. దానిలో కూర్చున్నారు ఇద్దరు. టైంకి సరిగ్గా వెళ్తున్నాం అన్నాడు చేతివాచి చూసుకుంటూ. పోనీ మరి మంచిది. తెలిసిన వాళ్ళెవరూ చూడకుండా అంది జయంతి. మీరు కొంచెం పైట కొంగు తీసి తల చుట్టూ కప్పుకోండి, ఎందుకైనా మంచిది అన్నాడు స్టేషన్కి వస్తుండగా. జయంతి చటుక్కున పైట తీసి తల చుట్టూ తిప్పుకొని కొంగు ముందుకు లాక్కుంది. బాగున్నారు. హిందీ సినిమాల్లో పేరు గుర్తుకు రావటం లేదు. ఒక హీరోయిన్